జననేత వైఎస్ జగన్ రాకతో విశాఖ పండుగ శోభను సంతరించుకుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ సిటీలో పర్యటించారు. వైఎస్ జగన్ను చూడ్డానికి జనసంద్రం పోటెత్తింది. వెలువలా ప్రజలు తరలి వచ్చారు. అక్క చెల్లెమ్మలు దిష్టి తీసి హారతులు పట్టారు. వైజాగ్కు వచ్చిన సీఎం జగన్ను చూడ్డానికి అభిమాన సంద్రం ప్రవాహంలా పోటెత్తింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లను ప్రత్యేక కోర్టు ఇవాళ విచారించనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో రెగ్యులర్ బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను న్యాయమూర్తి కావేరి భవేజా విచారించనున్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు వైద్య పరీక్షల నిమిత్తం సీబీఐ కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కవిత మరో పిటిషన్ వేశారు. ఏపీ 10th ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రికార్డు స్థాయిలో ఈసారి పరీక్షలు జరిగిన 22 రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తున్నారు. భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. పవన్ సభ జనం లేక వెలవెలబోయింది. అతి కష్టం మీద వచ్చిన కొద్దిపాటి జనం కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగానే వెళ్లిపోయారు. పవన్ చెప్పే మాటలు వినలేక మధ్యలోనే వెనుదిరిగారు. కర్నూలు జిల్లా ఆదోని 2 టౌన్ పిఎస్లో కూటమి అభ్యర్థి పార్థసారథిపై కేసు నమోదైంది. 5 మంది వచ్చి నామినేషన్ వేయవలసి ఉండగా 8 మంది వచ్చి నామినేషన్ వేసి కోడ్ ఉల్లంఘించారని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎన్నికల సహాయ అధికారి హసీనా ఫిర్యాదు చేశారు. 2 టౌన్ పోలీసులు అభ్యర్థితో పాటు మీనాక్షి నాయుడు, కృష్ణమ్మ, బుద్ధారెడ్డి, రామచంద్రపై కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ప్రజలకు మంచి చేసిన ప్రజానాయకుడిగా జగన్ వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, యువకులు, ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. రాజంపేట బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికు ఈసారి డిపాజిట్ దక్కకుండా చేయాలని పిలుపునిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవి కోసం సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారంటూ గంగవరంలో దండోరా వేయించడం కలకలం రేపింది. గంగవరంలో దండోరా వేయడంతో స్థానిక ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గుంటూరు టౌన్లో మంత్రి విడుదల రజని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముత్యాలరెడ్డి నగర్, అమరావతి రోడ్డు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగనన్న నెరవేర్చారని ఓటర్లకు వివరించారు విడుదల రజని. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు అందించాలంటే వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలని ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం గుమ్ములూరు గ్రామంలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆచంట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని, వైఎస్ఆర్సీపీతోనే ప్రతి ఇంటా సంక్షేమం సాధ్యమవుతుందని చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. నెల్లూరు జిల్లా వింజామూరులోని చెన్నకేశ్వర స్వామి గుడి నుంచి బంగ్లా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు మేకపాటి అభినవరెడ్డి ఆధ్వర్యంలో 300 బైకులతో ర్యాలీ సాగింది. జబర్దస్త్ కమెడియన్ రింగ్ రియాజ్ ర్యాలీలో కూడా పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ 30వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి కావాలంటే ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సీఎం జగన్ను మరోసారి సీఎంగా చేయాలని అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ. గన్నవరం మండలం దావాజీగూడెం, బుద్ధవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ను మరోసారి గెలిపించాలని కోరారు. అనంతపురంలో వైఎస్ఆర్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. రాయలసీమ బలిజ సంఘం గౌరవ అధ్యక్షుడు బళ్ళారి
వెంకట్రాముడితో పాటు పలువురు నేతలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆహ్వానించారు. సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని వెంకట్రాముడు అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. పిఠాపురం రాజావారి కోటలో పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత సమక్షంలో 200 మంది వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమాలకు ఆకర్షితులమై వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్టుగా వారు చెప్పారు. పార్టీలో చేరిన వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని వంగ గీత హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండల కేంద్రంలో 250 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిపోయాయి. వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి. వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విశాఖ భీమిలిలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. 150 మత్స్యకార కుటుంబాలు, 350 మాజీ సైనికుల కుటుంబాలు, ఫోటోగ్రాఫర్స్ వృత్తికి చెందిన 40 మంది యువకులు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. అయితే సీఎం జగన్ పాలనలో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు అవంతి శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం తార్ల గూడూరులో ఎలుగుబంటి అలజడి రేపింది. జీడి తోటల్లో ఉన్న మంకినమ్మ గుడిలోకి దూరిన ఎలుగుబంటి 6 గంటల పాటు తిష్టవేసి అక్కడే కూర్చుంది. గుడిలోకి దూరిన బల్లుకాన్ని చూసిన జీడి రైతులు స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు గుడిలో నుంచి బయటకు వచ్చిన భల్లూకం జీడి తోటల్లో సంచరించి సమీపంలోని అటవీ ప్రాంతం వైపు వెళ్లిపోయింది. ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్ఎండ్బి, ఆర్టీసీ, దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలుగులో బీజేపీ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. గత 10 ఏళ్లుగా మోదీ సారథ్యంలోనే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ పాలన సాగుతోందన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవీలతపై బేగం బజార్ పిఎస్లో కేసు నమోదైంది. ఈ నెల 17న శ్రీరామనవమి రోజున సిద్దంబర్ బజార్ చౌరాస్తా వద్ద మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాధవీలత ప్రవర్తించారని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనులు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఐఎన్టీయూసీ మహాసభ, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వెంకటస్వామి మనుమడు వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారాయన. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తెలంగాణలో 15,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు అధికారులు నివేదికలు రూపొందిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాల్లో చేతికొచ్చిన పంటలు, కళ్ళాల్లో ధాన్యం తడిసి రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. దీనిపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. మెదక్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులను పలకరించారు. సిద్దిపేట నుంచి మెదక్ వైపు వెడుతుండగా రామాయంపేట మండలంలోని తోనిగండ్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన రైతుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీశాఖ భూమికి సంబంధించిన కేసులో 39 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టులో ఊరట లభించిందని అటవీశాఖ అధికారి వసంత తెలిపారు. 106 ఎకరాల భూమి అటవీ శాఖదేదని కోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. కొంపల్లిలోని అటవీశాఖ భూమిపై అబ్దుల్ ఖాసిం అనే వ్యక్తి 1985లో వరంగల్ జిల్లా కోర్టులో కేసు వేశాడని చెప్పారు. తమ జీవన ఆధారమైన భూములను జాతీయ రహదారి నిర్మాణం కోసం లాక్కుంటే బతికేదేలే అని అధికారులను నిలదీశారు. భూపాలపల్లి జిల్లా మోగుళ్లపల్లి రైతులు గ్రామ శివార్లో రెవెన్యూ అధికారులు భూ సర్వే చేస్తున్న క్రమంలో విషయం తెలుసుకున్న రైతులు పురుగుల మందు డబ్బాలతో చేరుకుని నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు.
మినీ స్టేడియంలో క్రీడాకారులు, సీనియర్ సిటిజన్స్ను కలిసి నాగర్ కర్నూలు ప్రాంతంలో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూరగాయల మార్కెట్లో చిరు వ్యాపారులను కలిశారు ఆయన. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నల్గొండ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పి మాజీ నేత జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 తెలంగాణ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒకరు, స్టేషన్ గన్పూర్ మండలానికి చెందిన విద్యార్థి మరొకరు మృతి చెందారు. వీరిద్దరూ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వారే. స్టేషన్ గన్పూర్ మండలం శివునివెల్లికి చెందిన పార్సీ గౌతమ్ కుమార్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వారి కుటుంబం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ ఒంటిమిట్ట కోదండ రాములోరి కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. రాములోరి కళ్యాణం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పండువెన్నెల రాత్రిలో జరగనున్న రాములవారి కళ్యాణం కోసం భక్తులు బారులు తీరనున్నారు. వేసవి నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు, తాగునీరు అందుబాటులో ఉంచామని అన్నారు. భక్తులకు తీర్థప్రసాదాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వసంతపక్ష శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఉంజల్ సేవ వైభవంగా జరిగింది. ప్రధాన ఆలయంలో లక్ష్మణ సమేత సీతారాములకు విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు బంగారు పుష్పాలతో అర్చన చేశారు. స్వామివారిని ఉయ్యాలలో కూర్చుండబెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు వచ్చింది. ఎండవేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమ ఉత్సవం అంటారు. సుగంధం వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదిస్తారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు డార్జిలింగ్కు తరలి వస్తున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పర్యాటకులు అక్కడి చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు పెరిగిన చలి నుంచి కాపాడుకోవడానికి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటకలో యువకుడి చేతిలో దారుణ హత్యకు గురైన నేహా హిరేమత్ ఘటన అక్కడి ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. పలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకు పాల్పడుతున్నాయి. మరోవైపు స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి చౌదరి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చూస్తామని వారి కుటుంబానికి హామీ ఇచ్చారు. జపాన్కు చెందిన 2 సైనిక హెలికాప్టర్లు సముద్రంలో కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 7 గల్లంతైనట్లుగా ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాదానికి కారణాలు ఏమిటో తెలియదని, మొదట గల్లంతైన వారిని రక్షించే పనిలో పడినట్టుగా ప్రకటించింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో తివాతియా 36, గిల్ 35, సుదర్శన్ 31 రన్స్తో రాణించారు. ఈ సీజన్లో పంజాబ్కు ఇది 6వ ఓటమి కాగా గుజరాత్కు 4వ విజయం. ఐపీఎల్లో మరో రసవత్ర పోరు అభిమానులను అలరించింది. కోల్కతా నైట్ రైడర్స్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠంగా ఊపేసింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో కోల్కతా 1 పరుగు తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ దిగిన కోల్కతా 20 ఓవర్లలో 222 పరుగులు చేసింది. ఓపెనర్ సాల్ట్ కేవలం 14 బంతుల్లోనే 48 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. రాజస్థాన్ రాయల్స్తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది. జైపూర్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఏపీలో ఎండలు తారెత్తిస్తున్నాయి. పలు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమరిలో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నేడు రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో మరో 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మరో అద్భుత పాత్రలో కనిపించబోతున్నారు. నూతన చిత్రం కల్కి 2898 ADలో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ ప్రేక్షకులను అలరించబోతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.